పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో గత నెల రైల్వే స్టేషన్ పక్కన దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న ఒక వృద్ధుని గుర్తు తెలియని వృద్ధుని చేరదీసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించిన ఎఫ్ఆర్ఓ స్వర్ణలత తనను అవసరమైన వైద్యాన్ని అందించి తన ఆరోగ్యం బాగుపడేలా చేయాలని హాస్పిటల్ సిబ్బందిని కోరడం జరిగింది అని ఎఫ్ఆర్ఓ స్వర్ణలత తెలిపారు. తన ఆరోగ్యం పరిస్థితి నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య సిబ్బందిని అడగగా తన ఆరోగ్యం కుదుటపడిందని తను కూర్చోలేని స్థితిలో ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా అతన్ని 2 రోజుల్లో హైదరాబాద్లో గల ఆశ్రమంలో చేర్పించడం జరుగుతుందని హాస్పిటల్ సిబ్బందికి చెప్పడం జరిగింది అని ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ, నమస్కారం అండి. నేను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఆర్ఓగా పనిచేస్తున్నాను. సీనియర్ సిటిజన్ యాక్ట్ మేరకు గత నెల రోజుల క్రితం రాధాకృష్ణ అనే ఒక వయోవృద్ధుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రైల్వే స్టేషన్ చెట్ల దగ్గర దిక్కు తెచ్చని దీనస్థితిలో పడి ఉండగా మాకు సమాచారం అందిన వెంటనే అతని పెద్దపల్లిలో గల గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అతనికి అత్యవసరమైన వైద్య చికిత్సలు అందించి గత దాదాపు నెల రోజుల పాటు తన చికిత్స నిమిత్తం ఇక్కడ ఉంచడం జరిగింది. ఈరోజు తన బాగోగుల కోసం తనకు ఎవరూ లేరని తెలియజేయడంతో అతన్ని ఇంకా భవిష్యత్తు కోసం హైదరాబాద్లోని మినిస్టర్ ఆఫ్ చారిటీ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ